రే మామ రే రాబిన్ ఊరే మా ఏ తిరిగితే నా మీద దొరుకుతావేమ్రా నువ్వు బయటికి రారా బయటకు పోదాం సరదాగా అలా వస్తారుగా రే మామ నిన్నేరా బయటికి రారా నీకు మీ బాబుకి నేను అలసైపోయానురా బాబు. నా మాట నన్ను వదిలేయనురా. ఎందుకురా నువ్వు చేసే ఏదో పనులని నా మీద తోసి తప్పించుకుంటావు? ఊరు మామ నీ మీద తోసి నేను తప్పించుకోవడం ఏంట్రా నువ్వు పెద్ద తెలివైనడువే నువ్వు నా పక్కనే ఉన్నావంటే మా బాబు నమ్ముతానని చెప్పాను రా మామ నీకంటే బెస్ట్ ఫ్రెండ్ నాకెవడున్నాడు ఇక్కడ రారా ఎందుకు లేరా బాబు, మీరు ఒకటి ఎప్పటికైనా నేను బయట ఉన్నా కదా. నన్ను ఇలా వదిలేసి నీ పని నువ్వు చేసుకో. వెళ్ళు, బాయ్. రే మామ రోబినా నువ్వు బాయ్ అంటే పోతాను అనుకున్నావా ఏంది నేను పోను రా మామ రే ఈ చెట్టుకున్న జిగర్లకి ఇక్కడ నేను అంటి పెట్టుకుని ఉంటాను రా నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాయేమనుకుంటున్నావా రా ఫాస్ట్గా. వావ్, ఆ పులికి పక్షవాతం వచ్చి చచ్చేంత వరకు నాకు సుఖం ఉండదు. ఇక్కడ కోతి మిత్రము ఉన్నట్టుంది. దీనితో స్నేహం చేసి తేనెను దక్కించుకుని తాగుదాం. ఒప్పుకుంటుందో లేదో. ఇదేటా మీరు నన్ను తగులకుండా ఊరే కోతిగా ఒక్కసారి ఎర్రదంపలు తీసుకున్నందుకు నన్ను ఎర్రపప్పం చేసి పడేసావురా. ఇంకా ఎందుకురా నన్ను అలా సదాయిస్తావు? వెళ్ళిపోరా. వావ్, హలో కోతి మిత్రమా, నీకోసమే అడివంతా పిచ్చి కుక్కలా తిరుగుతున్నా. ఇక్కడున్నావా నువ్వు? రే రాబిన్ ఇక్కడ చూడరా ఎవరు వచ్చారా మంచుకొండ వచ్చిందిరా మళ్ళీ. ఏం మంచుకొండ బేరం కుదిరిందా? పులి తేనిచ్చిందా నీకు? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికే? హే కోతి మిత్రమా, నేను మంచు కొండనే కాదు మంచి పాండానే. ఆ పులిని నమ్మినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది. నాకు తేనె ఇస్తుంది అనుకుంటే నన్నే తినేయడానికి వచ్చింది. తప్పించుకుని ఎంత దూరం వచ్చా. హే హే రే రాబిన్ విన్నావరా ఇదే? విన్నాడు వెరుపప్పు అయితే వినాయకుడు వచ్చి మా ఇంటి ముందు ఇంద్ర స్టెప్ వేసి అన్నాడు నీలాంటి ఎవడు. ఆ పులికి మమ్మల్ని అప్పగించడానికి వచ్చావు కదా నువ్వు. ఓ కోతి మిత్రమా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. స్నేహానికి చెడ్డి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాను నేను మీకు నమ్మక ద్రోహం ఏమీ చెయ్యను మిత్రమా, నన్ను నమ్మండి. రే కొండ రే నన్ను తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్నావు నువ్వు. ఈ రోజు ఏమో స్నేహం అంటున్నావు. ఎలా రా నేను నమ్మేదే? నాకు డౌట్గా ఉంది, నువ్వు మళ్ళీ మోసం చేస్తానన్నా. కోతి మిత్రమా, నీ తోక మీద ఒట్టేసి చెబుతున్నా, మళ్ళీ నేను నిన్ను మోసం చేయను. నువ్వు ఏం చెప్పినా అది తప్పకుండా చేస్తాను నీకోసం. నన్ను నీలో చేర్చుకో. ఒరే కొండ ఎందుకురా నన్ను అలా సాగుపడతావు? నిమ్మకాయలాగా నేను గుమ్మడికాయలాగా నువ్వు ఉన్నావు. మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏంట్రా? మా రాబిన్ గడు అలిగాడు నా మీద. వాడు ఎలా మాట్లాడుతాడు ఏంటో. మీరేట్రా బాబు నన్ను తగులుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మాట్లాడిన ఎవరితోనన్నా? వా కోతి మిత్రమా, నీ రాబిన్ నీతో మాట్లాడాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నువ్వు పర్మిషన్ ఇస్తే దాన్ని నేను అమలు చేస్తాను ఇప్పుడే. రే కొండ రే ఇలాంటి ఉపాయాలతో ఉప్మా చేసుకుని తినే రకం రావడా? సరేలే నీకు ఒక అవకాశం ఇస్తున్నా. వాడు నాతో మాట్లాడితే నువ్వు నా ఫ్రెండ్ ఇక నుంచా. వావ్ మిత్రమా, ఈ అవకాశాన్ని నేను ఆయుధంగా వాడుకుంటా. రాబిన్ కోసం నేను పాట పాడబోతున్నా. హుడ్డు హుడ్డు రాబిన్ హుడ్డు, ఇంట్లో గుడ్డు నోట్లో గుడ్డు గాడిద గుడ్డు. రాబినా నీకోసమే ఈ పాట. ఒరే కొండరే ఆపరా బాబు, దీని పాట అంటే ఆడియన్స్ ఉన్న పొలరాలు కొడతారా నీ దుంపదేగా. రాబిన్ గడికి నాకు ఫ్రెండ్షిప్ ఉండేదిరా, దాన్ని కూడా పోగొట్టేటట్టు ఉన్నావే నువ్వు. ఓ ఏమైంది మిత్రమా, ఈ పాట నీకు నచ్చలేదా? సరే ట్రెండింగ్ లో ఉన్న పాట పాడదాం. లింగడి 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 జజ్జనిక్కడ జింగిడి, ఇంట్లో ఉంది జాంగరి రాబిన్ హీజ్ ఏ టింగరి. మిత్రమా ఈ పాట ఎలా ఉంది? సూపర్ కదా, దీనికి మాత్రం నచ్చాల్సిందే. ఇదేంటి పాట? ఒరే బండోడా పాట బర్రెలన్నీ జడుచుకుంటాయి. మనసందుకు వదిలేంట్రా, నేను ఎటైనా పోతా. రే మామ రే రాబిన్ ఒరే నువ్వెంత కోపిస్తూ ఏంట్రా బాబు? ఏదో నార్మల్ గా పాడమన్నారా కొండగాడినే? తప్పైతే క్షమించరా, నాతో మాట్లాడరు మామ. నువ్వు తప్ప ఎవరున్నారా నాకు? రై వావ్, సంగీతానికి రాళ్ళే కరుగుతాయి అనుకున్నా. వీళ్ళిద్దరు మనసులు అస్సలు కరగట్లేదే. ఎలా ఇప్పుడు? మిత్రులారా నన్ను క్షమించండి, మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి. మిత్రులారా నన్ను క్షమించండి, నా వల్ల ఇదంతా జరిగింది. ఒరే కొండగా ఎందుకురా మమ్మల్ని అలా చావగొడుతున్నావు? పాట వద్దు కదా గుడ్డు వద్దు, ఎక్కడి నుంచి వెళ్ళిపోరా బాబు. ఓ మిత్రమా, మీలాంటి గొప్ప స్నేహితులు విడదీసినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈ బాధతో నేను బతకలేను, ఇక్కడే పడి చచ్చిపోతా.